హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా పెద్ద నెట్వర్క్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సో మీరు నెట్వర్క్ పెంచే క్రమంలో మీరు ఖచ్చితంగా మీ డౌన్లైన్స్ కోసం ప్లానింగ్ అయితే తయారు చేసుకుంటారు. సో ముందుగా నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు మీ నెట్వర్క్ పెంచేటప్పుడు ఎలాంటి డౌన్లైన్స్ని ఇన్వైట్ చేయాలి అండ్ ఆ డౌన్లైన్స్ పిలిచే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియోలో వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు మీకు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఒక గెస్ట్ని ఎందుకోసం ఇన్వైట్ చేస్తున్నారో మీకు తెలుసు. ఎందుకంటే మీకు ఒక పెద్ద నెట్వర్క్ అనేది కావాలి. సో పెద్ద నెట్వర్క్ కావాలి అంటే ఏం చేయాలి? సో ఒక పెద్ద టీంని అనేది తయారు చేయాలి. మరి ఆ టీం ఎట్లాంటిది అయి ఉండాలి? చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. సో చాలా అంటే ఆ నెట్వర్క్ ఎన్ని సమస్యలు రాని, ఎన్ని రిజెక్షన్స్ రాని, సో ఏ విధంగా ఉండని కానీ ఆ నెట్వర్క్ అనేది కొలాప్స్ అవ్వకూడదు. సో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మనము మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా కడతారండి? మామూలుగా ఇసుకల ఇల్లు కట్టుకుంటాం కదా, చిన్నప్పుడు ఆడుకుంటప్పుడు. అట్లా కడితే ఎట్లా ఉంటుంది? అది అప్పటి మందమే టెంపరీ ఉంటుంది. అదే మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లైఫ్ లాంగ్ అనేది ఉండాలి అంటే మనం కింది స్థాయి నుంచే, అంటే కింద బేస్మెంట్ అంటే ఏదైతే ఉందో పునాది నుంచే మనం చాలా గట్టిగా అనేది నిర్మించడం అనేది జరుగుతుంది. అవునా కదా? సో ఏ విధంగా అయితే మనం అట్లా లైఫ్ టైం ఉండడం కోసం మనం ఒక ఇల్లు నిర్మిస్తామో, ఇక్కడ కూడా మీరు మీ టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే మీకు ఇన్కమ్ అనేది సో కంటిన్యూస్గా వస్తూ ఉండాలి. అండ్ మీరు ఇప్పుడు స్టార్టింగ్లో పని చేస్తారు, బట్ ఫ్యూచర్లో చాలా తక్కువ పని ఉండాలి, అయినా ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలంటే మీ నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీకంటే మీ డౌన్లైన్స్, మీ నెట్వర్క్ వాళ్ళు చాలా బాగా పని చేసేలాగా ఉండాలి. సో అలాంటి టీంని అనేది తయారు చేయాలి. కాబట్టి మీరు మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎటువంటి వాళ్ళు ఉండాలి? చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అయి ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇన్వైట్ చేసి వీళ్ళు చేస్తారు కదా అని చెప్పి అనుకోవద్దు. అంటే బిజినెస్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, చాలా ఇంట్రెస్ట్గా పెట్టి పని చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కోసం పని చేస్తారు. వాళ్ళు వచ్చేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకోసం కాదు. మీరు చెప్తే మీ మాట విని మీ బిజినెస్లో అడుగు పెడతారు కావచ్చు, బట్ ఆ బిజినెస్ని వాళ్ళు ఇంట్రెస్ట్తో ఎప్పుడు చేస్తారు? వాళ్ళకు ఆ బిజినెస్లో వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తే గిన ఖచ్చితంగా వారి కోసం పని చేస్తారు. కాబట్టి మంచి డ్రీమ్స్ ఉన్న వ్యక్తిని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇతను చేయగలుగుతాడు, ఇతనికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పి మీరు ముందే తనతో మాట్లాడినప్పుడు తన గురించి మీకు ఒక అవగాహన అనేది రావాలా. ఎస్, ఇతను అంటే ఆల్రెడీ ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడా, బిజినెస్ చేస్తున్నాడా, సో ఏమున్నది, తన ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు పసిగట్టాలి. పసిగడితే ఏమవుతుంది? తన గురించి మీకు తెలిసిపోతుంది. ఎస్, ఇటువంటికి ఆఫర్ ఇస్తే, ఈ బిజినెస్ని ఆఫర్ ఇస్తే మీ బిజినెస్లో చాలా బాగా ముందుకు వెళ్తాడు, తను ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు, తనతో పాటు మీకు కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అనేది మీకు లైఫ్ టైం ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక హాట్ మార్కెట్తో పని చేయాలి. హాట్ మార్కెట్ అంటే తెలుసు కదా, 100% ట్రస్ట్ అన్నట్టు. మిమ్మల్ని ఎవరైతే 100% ట్రస్ట్ చేస్తారో అటువంటి వ్యక్తులని ఇన్వైట్ చేయడం అనేది మీరు చేయాల్సిన మొదటి పని. సో ఇప్పుడు చూడు, 100% ట్రస్ట్ అంటే మీరు ఏది చెప్పినా నమ్మేస్తారు, అట్లాంటి పర్సన్స్ అన్నట్టు. అంటే మీరు కంపెనీని బిలీవ్ చేసింది కదా, సో అట్లనే వాళ్ళు కంపెనీ కాదు, మీరు ఒక మాట చెప్పంగానే అరే కంపెనీ మంచిదే, చాలా బాగుంటుందని చెప్పి బిలీవ్ చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని బిలీవ్ చేస్తారు 100%. అటువంటి వ్యక్తులు ఉంటే సో వాళ్ళకి ఎక్కువ నేర్పాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి చూపిస్తే దారి అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి అలాంటి పర్సన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇక కొంతమంది వామ్ మార్కెట్ ఉంటుంది అండ్ కోల్డ్ మార్కెట్ ఉంటుంది, ఫ్రెష్ మార్కెట్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వామ్ మార్కెట్ అంటే 50% ట్రస్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే కోల్డ్ మార్కెట్ అంటే మినిమం 25% ట్రస్ట్ ఉంటుంది. ఫ్రెష్ మార్కెట్ అంటే ఇంకా వాళ్ళకి మీకు ఏదో హాయ్ బాయ్ కాదు, కనీసం పరిచయం కూడా ఉండదు, అంటే పూర్తిగా బిలీవ్ అనేది కూడా ఉండదు. సో అలాంటి పర్సన్స్తో కంటే 100% ట్రస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వండి. అండ్ హాట్ మార్కెట్లో ఎవరు వస్తారు? మీ రిలేటివ్స్ కావచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు. అండ్ వామ్ మార్కెట్లో ఎవరు వస్తారండి? మీ ఫ్రెండ్స్, మీకు ఎక్కువ శాతం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు వస్తారు. అంటే మిమ్మల్ని 50% నమ్ముతారు, కొందరు నమ్మరు. ఆ విధంగా కూడా కొంతమంది ఉంటారు. అటువంటి పర్సన్స్ని కూడా సో నెక్స్ట్ ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వండి. సో ఈ విధంగా ఒక మార్కెట్ అంటే ఒక సిస్టాన్ని మీరు తయారు చేసుకొని పని చేయడం ప్రారంభిస్తే డెఫినెట్లీగా మీకు అండ్ మంచి డౌన్లైన్స్ అనేటివి మీ టీంలో అనేది అండ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఆఫర్ ఇస్తే వీళ్ళు చేస్తారా చెయ్యరా అనేది మీకు ఆల్రెడీ ఒక ప్లానింగ్ అనేది మీకు ఉండాలి.
సో అట్లా ప్లానింగ్ ప్రకారం తెలుసుకొనే అండ్ మీరు స్టడీ చేసుకొని ఎస్ ఇటువంటి పర్సన్స్ ఇస్తే నా బిజినెస్ చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళ కోసం వాళ్ళు పని చేస్తారు అండ్ వారికి మీరు మద్దతుగా ఉండాలని ముందే ఫిక్స్ కావాలి. సో ఇది కూడా మీరు ఎట్లా అంటే ఏదో ఇన్వైట్ చేసినామా వాళ్ళని వదిలేసినామా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అని చెప్పి ఎప్పుడు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో డెఫినెట్గా అప్లైన్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్లైన్ సపోర్ట్ ఉంటే వాళ్ళు చాలా బాగా పని చేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మంచి డౌన్లైన్స్ని అండ్ మీ కింద ఉండాలని చెప్పి ఒక ప్లానింగ్ ప్రకారం మంచి గెస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. సో డెఫినెట్గా ఇవన్నీ చిన్నవి ఫాలో చేశారనుకోండి, మీ నెట్వర్క్ అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. అండ్ మీరు మీ కంపెనీలో ఏ డ్రీమ్స్తోనైతే పని చేస్తున్నారో ఆ డ్రీమ్స్ కూడా అండ్ మీ నెరవేరుతాయి, మీ డౌన్లైన్స్ కూడా నెరవేరుతాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చిందని చెప్పి భావిస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా భవిష్యత్తులో రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.